సిమ్రన్ గారు మీరు చెప్పండి, మీకు ఎలాంటి టైప్ రోల్స్ ఇష్టం? ఎమోషనల్గా, గ్లామరల్గా కనిపించడం, డ్రామాగా, ఏ జానర్ మీకు సెట్ అవుతుందని మీరు ఫీల్ అవుతారు? I think emotional sequences నా మీద చాలా ఎక్కువ సెట్ అవుతాయి. That's my. I mean, we've never seen you being very That's- emotional. But you have in ఈ నగరానికి ఏమైంది? That entire sequence and even in Sehri. Yeah. సహరి అవును. I feel like I look my best when I'm crying. Yeah. అలా కొంతమందే కనిపిస్తారు బై ద వే. సో ఇఫ్ యూ లైక్ యువర్ సెల్ఫ్ బీయింగ్ క్రై Yeah, I ఫేస్ think లో on screen I think I look my best. ఓకే. ముందు ముందు అలాంటి ఉండబోతున్నాయా, ఎలా ఉంటున్నాయి? అర్థం కాదు. ముందు ముందు వానెర తర్వాత నెక్స్ట్ మూవీస్ లో ఏమన్నా అలా ఉంటున్నాయా? అనౌన్స్మెంట్ కాలేదు, అందుకే నేను చెప్పలేను, బట్ ఉన్నాయి. ఎమోషనల్ రాబోతున్నాయి. ఎస్ ఎస్, విల్ సీ దాట్. సో మీరు చెప్పండి డైరెక్టర్ గారు, విచ్ ఈస్ మోర్ ఛాలెంజింగ్, బీయింగ్ అ హీరో ఆర్ ద డైరెక్టర్? కోర్స్ డైరెక్షన్. డైరెక్షన్. హీరోయిన్ ఒక్కనే ఏదో చేస్తే సరిపోద్ది అక్కడ. ఒకళ్ళు నాకు చెప్తారు ఇంకా ఇలా చేయి అలా చేయి అని చెప్పి. సో బీయింగ్ దేర్ ప్రతి ఒక్కరిని చూసుకోవాలి, అంత మేనేజ్మెంట్, ఇట్స్ బీన్ వెరీ హెక్టిక్. అంటే ఎందుకంటే నేను ఆన్ సెట్ అంత యాక్టివ్గా డైరెక్షన్ ఉండలేను, ఎందుకంటే ఐఎమ్ యాక్టింగ్ దేర్ ఆల్సో కదా. సో ముందు రోజే ఆ షార్ట్ డివిజన్ చేసుకొని నా క్రియేటివ్ టీం వాళ్ళతో మాట్లాడుకొని ఇది చేద్దాం అని చెప్పి. సో ఏమైపోయేదంటే నాకు షూట్ ప్యాకప్ అయితే 7-8 అయ్యేది. ఆ తర్వాత 2-3 ఇయర్స్ వాళ్ళతో కూర్చోవాల్సి వచ్చేది. నెక్స్ట్ డే ఏం చేస్తున్నావు, అవునవును, ఏం షార్ట్స్ ఎక్కడెక్కడ ఏమేమి షార్ట్ డివిజన్, డిఓపితో మా క్రియేటివ్ టీంతో కూర్చొని నేను చేసుకోవాల్సి వచ్చేది. నాకు 11-12 అయిపోయేది. మళ్ళీ పొద్దున 5కి లేచేయాలి. సో యాక్టర్కి ఏంటంటే ఫేస్ ఫ్రెష్గా ఉండాలి. మనం ఉందో లేదో తెలియదు కానీ ఇట్స్ వెరీ టఫ్ వన్. నో వన్ ఎవర్ డిడ్ దట్. హీరో అండ్ డైరెక్షన్ చేశారు అంటే విజయ్ ఆంటనీ గారు మంచి హిట్ కొట్టాడు కదా. ఫలక్నామాదాస్లో చేశారు. సో అట్లా కొంతమంది చేశారు. అడవి శేష్ గారు అంటే స్టార్టింగ్ ఫస్ట్ దానికి ఫస్ట్ దాని చేసినట్లేరు. అవును, సెకండ్ ఫిల్మ్. తనకి ఇండస్ట్రీ కొంచెం ఉన్నారు, కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తర్వాత ఆల్బమ్ సాంగ్స్ అలా చేస్తూ హీ లెర్న్ దట్ స్కిల్. షార్ట్ ఫిల్మ్ రాలేదు బయటికి అంతే. హీరో దాచుంచాం, ఇంకా చాలా చాలా ఉన్నాయి మూవీలో చూసుకోండి అంతే. అసలు మూవీ మొత్తంలో ఒక పర్టికులర్ సీన్ కి చాలా కష్టపడ్డాం అండ్ ఇట్ కేమ్ సో వెల్ అని అన్న సీన్ ఏంటి గుర్తుండిపోయేది మీకు? ఉందండి, యాక్చువల్లీ సీన్ నాకు చెప్పకూడదు ఇప్పుడు. దట్ విల్ రివీల్ ద స్టోరీ. ఓకే, ఆల్మోస్ట్ ఒక సింగిల్ టేక్ లో ఒకటి తీసాము, ఒక సీక్వెన్స్ ఒకటి. ఏది ఇలాగా ఒక మాతో హనుమాన్ టైప్ లో చేస్తారు? అది కాదు, ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. వి హావ్ నాట్ రివీల్డ్ ఎనీవేర్ ఇన్ టీజర్ ఆర్ ట్రైలర్. నేను ఇంత ముందు 2-3 దాలు చేశానండి. ప్రొడ్యూసర్ చేస్తే ఎలా ఉంటుంది మీరు చెప్పండి? ఇద్దరు కలిసి చేస్తే ఎలా ఉంటుంది? యా పర్ఫెక్ట్. అది కూడా లెట్స్ సీ హీరో. హీరో కదా, హీరో ఆడిషన్. థ్యాంక్ గాడ్ ద టర్న్ కేమ్ సో సూన్. కమ్ ఆన్, ఏందండి ప్రొడ్యూసర్ కమ్ హీరో. నాకంత యు డు దట్. అంటే మీరు అసలు చూసావా టీజర్? ట్రై చేయి. అసలు ఆయన చేస్తున్నా అంటే బాగుంది. నువ్వు చేయి ప్లీజ్. సారీ, నువ్వే చేయి. ఈ హీరో నాకు నచ్చలేదు, చేయట్లేదు. ఇప్పుడు మీ ప్రొడ్యూసర్ కాదు, డబ్బులు మరి మీరు ముందు తర్వాత వస్తాయి. మీరు ఫస్ట్ ఆడిషన్ ఇది. నేను టీజర్ లో చేసా, వైరల్ కాదు. నువ్వు చేసావంటే వైరల్ అవుద్ది. నేనే రిలీజ్ చేసుకుంటా సినిమా. నాకు ఎవరు ఆడిషన్. ఓకే, కూల్ అండి.